ఆసియా కప్ చరిత్రలో అరుదైన ఫీట్ ఆవిష్కృతం కాబోతోంది. టోర్నీ తొలి సీజన్ నుంచి భారత్, పాకిస్తాన్ ఇందులో భాగంగా ఉన్నాయి. అయితే చిరకాల ప్రత్యర్థులుగా పేరున్న భారత్, పాక్ ఒక్కసారి కూడా ఆసియా కప్ ఫైనల్లో తలపడలేదు. కానీ ఈసారి మాత్రం ఫైనల్లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. అంతేకాకుండా టోర్నీ చరిత్రలో తొలిసారి ఈ రెండు జట్ల మధ్య ఒకే ఎడిషన్లో 3 మ్యాచ్లు జరగనున్నాయి. 1984లో తొలిసారి ఆసియా కప్ టోర్నీ జరిగింది. తొలి ఎడిషన్లో కేవలం 3 జట్లు మాత్రమే పాల్గొన్నాయి. ప్రస్తుతం ఆ సంఖ్య 8కి చేరింది. 1984 నుంచి 2023 వరకు 16 ఎడిషన్లు జరిగాయి. అందులో భారత జట్టే ఆధిపత్యం ప్రదర్శించింది. ఏకంగా 8 సార్లు విజేతగా నిలిచింది. ఆ తర్వాత శ్రీలంక 6 సార్లు, పాకిస్తాన్ 2 సార్లు విజేతగా నిలిచింది. బంగ్లాదేశ్ 3 సార్లు ఫైనల్ చేరిన రన్నరప్ తోనే సరిపెట్టుకుంది. భారత్ మొత్తం 10 సార్లు ఆసియా కప్ ఫైనల్ చేరింది. అందులో ఎక్కువ సార్లు శ్రీలంకతోనే ఫైనల్లో తలపడింది. కొన్నిసార్లు బంగ్లాదేశ్ తోనూ ఆడింది. కానీ పాక్ తో మాత్రం ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుండడం ఇదే తొలిసారి. పాకిస్తాన్ కూడా 2000, 2012లో టైటిల్ సాధించింది. కానీ అప్పుడు ఆ జట్టు ఇతర జట్లతోనే ఫైనల్ మ్యాచ్ ఆడింది. కానీ ఈసారి మాత్రం తొలిసారి ఆసియా కప్ ఫైనల్లో దాయాదుల పోరును చూడబోతున్నాం. టోర్నీలో ఇప్పటికే భారత్, పాక్ 2 సార్లు తలపడ్డాయి. గ్రూప్ స్టేజ్ మ్యాచ్ తో పాటు సూపర్ 4లోనూ భారత జట్టు పాకిస్తాన్ను చిత్తు చేసింది. హ్యాట్రిక్ విజయం సాధించింది. 9వ ఆసియా కప్ విజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది. ఆదివారం ఈ మ్యాచ్ జరగనుంది. కాగా చివరిసారి సూపర్ 4లో బంగ్లాదేశ్ జట్టుపై పాకిస్తాన్ విజయం సాధించి ఫైనల్లో తమ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకుంది. పాకిస్తాన్ బంగ్లాదేశ్పై 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదటగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు బంగ్లాదేశ్ బౌలర్ల ముందు తడబడి కేవలం 135 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించగలిగింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు మొహమ్మద్ హారిస్, మొహమ్మద్ నవాజ్ చేసిన కీలక పరుగుల కారణంగానే పాకిస్తాన్ ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. బంగ్లాదేశ్ తరపున తస్కిన్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టాడు. 136 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లాదేశ్ తడబడింది. పాకిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి బంగ్లాదేశ్ను నిర్ణీత లక్ష్యం చేరకుండా అడ్డుకున్నారు. బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 124 పరుగులకు ఆలౌట్ అయింది.